సింగర్ రాజు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాము. ఇక్కడ మనతో పాటు రాజన్న వాళ్ళ సిస్టర్ ఉన్నారు. అక్క అవుతుందా, చెల్లె అవుతుందా, రాజు అసలు వాళ్ళతో ఎట్లా ఉంటాడు, నవ్వుకుంటుంటాడా, జోకులు వేస్తాడా, కోపంగా ఉంటాడా, చికాకు పడతాడా, ఇవన్నీ అడుగు తెలుసుకుందాం. అసలు పాటలు పాడతాడా, కోపం వచ్చిన పాటే పాడతాడా, బాధ ఎక్కువైనా పాటే పాడతాడా అడుగుదాము. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు స్వప్న. మీరు రాజన్నకు చెల్లి అవుతారా, అక్కన? మీరు చెల్లి అవుతా. అవునా? ఓకే. మొత్తం ఎంతమంది మీరు? నలుగురం అక్కజల్లను ఒక్క ఆయన్నే బ్రదర్. ఎట్లుంటాడు రాజు? ఇంట్లో నవ్వుకుంటుంటాడా, కోపంగా ఉంటాడా? నవ్వుకుంటుంటాడు. కోపం ఉన్నప్పుడు కోపంగా ఉంటాడు, నవ్వుకుంటున్నప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఇంకా నవ్వుకుంటుంటాడా, జోకులు వేస్తుంటాడా? జోకులు వేస్తాడు మా పిల్లలతో పాటు. వాళ్ళు ఎక్కువ ఇక సినిమా గురించే అడుగుతుంటాడు వాళ్ళను. వాళ్ళకి టైంపాస్ కాలేదనుకో వాళ్ళ దగ్గరికి పిల్లల దగ్గరికి వస్తారు. మామ మమ్మల్ని ఏమన్నా క్వశ్చన్స్ అడుగు మామ అంటే సినిమాల గురించి అడుగుతాడు. ఈ సినిమాలో హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు, అవి ఇవి అని అడుగుతుంటారు. ఇక పిల్లల్ని అడుగుతుంటాడు క్వశ్చన్లు. వాళ్ళు సంతోషపడి చెప్తుంటారు. వాళ్ళకి టైంపాస్ కానప్పుడు అంటారు ఇంకా మామ క్వశ్చన్స్ ఏ మామ మేము చెప్తాము అని మా చిన్నోడు ఎక్కువ అంటాడు. ఇంకా ఇక మేనల్లుళ్ళు మేనమామని అన్ని రకాలుగా క్వశ్చన్లు ఆడుకుంటారు. అన్ని రకాల సంతోషం వచ్చినప్పుడు ముగ్గురు కలిసి డాన్స్ చేస్తారు. మంచిగా ఉంటారు. ముగ్గురు కలిసి చేస్తారు డాన్స్. పాటలు పెట్టుకుంటారు, ఇంట్లో డాన్స్ చేస్తారు ముగ్గురు కలిసి. ఎట్లా మీతో ఎట్లా ఉంటాడు అంటే ఇప్పుడు సరే నేను నాకు ఇట్లా ఉంది కదా అని చెప్పేసి బాధపడుతుండడము, నేను ఒకవేళ నాకు దేవుడు ఇట్లా చూపించుంటే మీతో మిమ్మల్ని చూసుకునేవాడిని అని ఇట్లా ఏమన్నా? అట్లా ఏమి అనుకోడు. ఇంకా వానికి తెలుసు కదా చిన్నప్పటి నుంచి కళ్ళు లేవనేటట్టు. ఇంకా దాని గురించి ఏం ఆలోచన చేయడు. కానీ ఎప్పుడన్నా ప్రోగ్రాంలకు తీసుకుపోకుంటే ఆలోచన వస్తుంది. అరే నా కళ్ళు ఉంటే నేను ఒక్కనే పోయి వస్తుంటే కదా అన్న లెక్కలు అనుకుంటాడు. కానీ ఇప్పుడైతే ఏం అనుకోడు. ఇంకా ఎందుకంటే కళ్ళు ఉంటే నాతో పాటు వీళ్ళందరినీ అమ్మని తిప్పుకోవడం, అక్కనైనా చెల్లెనైనా వీళ్ళందరూ లేకుండా నేను స్వతహాగా పోయొచ్చేవాని కదా. ఇప్పుడు మిమ్మల్ని బతిన్లాడాల్సి వస్తుంది. ఏమన్నా ప్రోగ్రామ్ తీసుకోవాలంటే మిమ్మల్ని ఊకే బతిన్లాడాలి అని అంటాడు. ఇంకా రాజుతోటి బావాలు ఎట్లా ఉంటారు? మజాక్ చేస్తుంటారా, ఆట పట్టిస్తుంటారా? ఫుల్ మజాక్. అసలు వీనికి బావాలంటే సపోర్ట్. వీడు కూడా మాకు సపోర్ట్ ఏమి ఉండడు. వాళ్ళ బావకే ఎక్కువ సపోర్ట్ ఉంటాడు. నన్ను ఏమన్నా అన్నా కానీ సరే మా చెల్లెల్ని ఎందుకు అంటున్నావు అని అస్సలు అన్నాడు. వాళ్ళ బావకే సపోర్ట్ ఇస్తాడు. ఏమంటే అది ఆయన ఏమంటే అదే అంటాడు. ఇంకా అవును బావ అంటాడు. ఇంకా పండుగ వచ్చిందంటే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఏమంటే అది అంటే ఇంకా సరే నేను మా చెల్లెలకి సపోర్ట్ ఇస్తాను ఎప్పుడు అన్నాడు. ఇంకా వాళ్ళ బావకే సపోర్ట్ ఇస్తాడు. ఏమైనా కానీ ఏదన్నా బావ ఇస్తాడు. ఇంకా అంతే. ఇక ఏం మంచిగా కాలేదంటే అవును బావ మంచిగా కాలేదు అది అని అంటాడు. ఇంకా అంతే. నాకు ఇయ్యాడు సపోర్ట్, వాళ్ళ బావకి ఇస్తాడు. పండుగలు వచ్చినాయంటే ఇక మామూలుగా ఉండదు. లెక్కను చూస్తే అందరు ఉంటారు కదా, అప్పుడు అందరితో పాటు కలిసి ఉంటాడు. అందరు మంచిగా ఉంటారు. అందరు మంచిగా ఉంటారు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మేమైతే ఆ వీడియో చూసి మీ వరకు వచ్చినాము. సజ్జనార్ గారు పిలిపించారు, అట్లనే కీరవాణి గారు, తమన్ గారు కూడా స్పందించారు. అవకాశం ఇస్తామని చెప్పేసి అన్నారు. అవకాశాలు వస్తే బాగుంటది కదా. వానికి కూడా వన్ లైఫే అది కదా, పాటలు పాడేదే వన్ లైఫ్. ఇంకా సార్ వాళ్ళు కూడా చూసిరు కాబట్టి అవకాశం ఇస్తా అని చెప్పారు. కానీ కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్స్. అందరు ఇస్తే బాగుంటది. వాళ్ళు కూడా మంచిగా వానికి అదే ఇష్టం. ఇంకా పాటలు పాడడమే వన్ లైఫ్ మొత్తం. ఇంకా వేరే ఏం పని చేయడు కదా, ఎక్కడికి వెళ్ళాడు. ఇంకా అంతే, ఓన్లీ మ్యూజిక్, పాటలు అంతే. ఇంకా ఊర్లో ఫ్రెండ్స్తో ఎట్లుంటాడు ఆయన? ఈ గల్లీలో కావచ్చు, ఊళ్ళో ఫ్రెండ్స్ అంటే ఎవరేమి ఉండరు. కానీ మామూలుగా వెళ్తే మాట్లాడుతుంటాడు. ఇక్కడ ఎవరైనా ఇంటి పక్క వాళ్ళు కలుస్తుంటారు కదా, ఇట్లా అడుగుతుంటాడు. ఇక్కడ రాజు అని ఉంటాడు, న్యూస్ పేపర్ రాజు, పలకరిస్తుంటాడు. రాజు అన్న ఎట్లున్నావు అన్న, రాజు అన్న వెళ్తే అంటే వాయిస్ విన్నప్పుడే గుర్తుపడతాడు. ఇంకా రాజు అంటాడు. ఎవరు పలకరిస్తే వాళ్ళ వాయిస్ గుర్తుపడతాడు. అప్పుడే గుర్తుపట్టి మాట్లాడతాడు వాళ్ళతో. వాళ్ళు ఏం కావాలనేది పిలుస్తాడు. అన్న అయితే అన్న, మామ అయితే మామ, ఏదంటే అది. ఇక రాజాన్ని ఎంతవరకు చదువుకోలేదు అస్సలు, స్కూల్ కూడా వెళ్ళలేదు. స్కూల్ పోలే కానీ ఎవరిదన్న మాట వింటే బాగా గుర్తుపెట్టుకుంటాడు. ఇంకా అంటే గుర్తు పెట్టుకుంటాడు. వాయిస్ గుర్తు పెట్టుకుంటుండొచ్చు. ఇంకా వాళ్ళ వాయిస్ బట్టి గుర్తుపడతాడు. ఇంకా వాళ్ళ గొంతుని బట్టి ఎవరు మాట్లాడినా కానీ గుర్తుపడతాడు అప్పుడే. అంటే స్కూల్కు పంపించలేదా ఆయన? ఓన్ అన్నాడా? ఆయన వెళ్ళలేదు అసలు. చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఎవరు స్కూల్కు తీసుకెళ్తాం అన్నట్టు ఎవరు తీసుకెళ్ళలేదు. ఎందుకంటే ఇది ఊరు కదా కొంచెము. అప్పుడు ఇంత తీసుకెళ్ళాలి, చదివియాలని ఇంట్రెస్ట్ ఏం లేదు. మా నాన్న కాలు పని చేస్తుండే. పని చేసి ఇక నలుగురు ఆడపిల్లలను మా అన్నను అందరినీ నడిపిండు. అంతేం పనికి పోకుంటుంటే మేము కూడా. ఇక అందరు పెళ్లిళ్ళు చేసిండు. అట్లా ఇక ఇంట్లోనే ఉంటుండే. ఇక మంచిగా చూసుకుంటుండే అందరిని. ఇప్పుడైతే మొత్తానికి మీకు ఆ వీడియో చూసిన తర్వాత
ఊర్లో వాళ్ళు కూడా రాజుది వీడియో మొత్తం ఫోన్లో కనబడుతుంది, కనిపిస్తుంది, హ్యాపీగా ఉంటుంది. కూడా కలిసిండు అని చెప్పేసి అందరు చెప్తారు, ప్రతి ఒక్కరు కలిసిన వాళ్ళందరూ అదే చెప్తారు, బాగుంది, మంచిగా వాడినావు పాట అని చెప్పి. కానీ అసలు బస్సులో హనుమంతుని పాట పాడితే హనుమంతుడు ఆయన ఎమ్మటి బలాన్ని ఇచ్చి నడిపిస్తున్నట్టు పాడతాడు. అప్పుడైనా సరే అంటే వాళ్ళందరూ పరిచయం కదా, ఎప్పుడు బస్సులో వెళ్తాడు కదా క్లాస్కి, అక్కడ మృదంగం నేర్చుకోవడానికి కానీ వోకల్ నేర్చుకోవడానికి కానీ చాలా ఇట్లా 10 years 12 years నుంచి వెళ్తుండు రామాచారి సార్ దగ్గరికి కానీ నేర్చుకోవడానికి. ఇక అమ్మ ఒక్కతే వెళ్తుంది కాబట్టి బస్సులో పోయి బస్సులోనే వస్తుంది కాబట్టి వాళ్ళందరూ పరిచయం. ఇంకా చూసినప్పుడు కొత్త వాళ్ళు అయితే కొంచెం ఆపరు బస్సు, తెలిసిన వాళ్ళు అయితే అరే రాజు కదా అని చెప్పి బస్సు ఆపుతారు, ఎక్కించుకుంటారు. ఇంకా వాళ్ళు ఏదన్నా షార్ట్ మూడ్లో ఉంటే వాళ్ళు పాట పాడించుకుంటారు, రాజు ఒకసారి పాట పాడు ఇట్లా అంటే మామూలుగా పాడుతుంటాడు. అప్పుడు ఇంకెక్కువ పాడుతుండే, ఈ మధ్యలో కొంచెం తక్కువ చేసిండు అక్కడిక్కడ పాటలు పాడడం. కానీ అప్పుడు ఎప్పుడంటే అప్పుడు వాడుతూనే ఉంటుండే రోజు, కానీ ఇప్పుడు వాడట్లేదు. అట్లా ఎవరైనా పాడమంటేనే వాడతాడు ఇంకా. ఓకే, అంతే. ఓకే, ఇది మొత్తానికైతే ఇప్పుడు మనము రాజు అన్న వాళ్ళ చెల్లెలతో మాట్లాడినాము. అట్లనే రాజును కూడా కలిసి ఇంటర్వ్యూ చేద్దాం. ఇంటర్వ్యూలో భాగంగా మంచి మంచి పాటలు పాడించుకుందాము. ఆయనకి ఇంకా మనసులో ఇంకేమేమి ఉన్నాయి, ఏం సాధించాలని అనుకుంటుండో ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.